అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ద కినీషియన్ థియరీ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అనే చాప్టర్లో డిఫ్లేషనరీ గ్యాప్ అనే విషయాన్ని తెలుసుకుందాం. టూ సెక్టార్ మోడల్ అంటే హౌస్ హోల్డ్స్, బిజినెస్ ఫర్మ్స్ ఉంటాయి. హౌస్ హోల్డ్స్ ప్లస్ బిజినెస్ ఫర్మ్స్. డిఫ్లేషనరీ గ్యాప్ అంటే ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ కంటే అగ్రిగేట్ డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు ఎకానమీలో డిఫ్లేషనరీ గ్యాప్ ఏర్పడుతుంది. డిఫ్లేషనరీ గ్యాప్ ఎప్పుడు ఏర్పడుతుందంటే ఎకానమీలో రెసిషన్ ఉన్నప్పుడు, ప్రజలు తక్కువగా ఖర్చు చేసినప్పుడు, బిజినెస్ ఫర్మ్స్ ప్రొడక్షన్ తగ్గించినప్పుడు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగినప్పుడు ఎకానమీలో డిఫ్లేషనరీ గ్యాప్ ఏర్పడుతుంది. ఈ డిఫ్లేషనరీ గ్యాప్ని మనం డయాగ్రామ్ ద్వారా ఎలా తెలుసుకుందాం. ఈ డయాగ్రామ్లో వై యాక్సిస్ మీద అగ్రిగేట్ డిమాండ్, అగ్రిగేట్ సప్లై తీసుకున్నాం. ఎక్స్ యాక్సిస్ మీద అవుట్పుట్, నేషనల్ ఇన్కమ్ తీసుకున్నాం. సో వై ఈజ్ ఈక్వల్ సి ప్లస్ ఎస్ అనేది అగ్రిగేట్ సప్లై కర్వ్, సి ప్లస్ ఐ అనేది అగ్రిగేట్ డిమాండ్ కర్వ్. సో ఈ గ్రాఫ్లో ఓక్యూ అనేది ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ అని చెప్పచ్చు. అగ్రిగేట్ డిమాండ్ వచ్చి క్యూజీ అవుతుంది. అగ్రిగేట్ సప్లై క్యూఎఫ్ అవుతుంది. అగ్రిగేట్ సప్లై ఎక్కువగా ఉంది, అగ్రిగేట్ డిమాండ్ తక్కువగా ఉంది. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఎఫ్జీని డిఫ్లేషనరీ గ్యాప్ అంటాం. సో ఈ డయాగ్రామ్లో మనం అబ్జర్వ్ చేస్తే ఓక్యూ ఫుల్ ఎంప్లాయ్మెంట్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ వద్ద అగ్రిగేట్ డిమాండ్ క్యూజీగా ఉంది, అగ్రిగేట్ సప్లై క్యూఎఫ్గా ఉంది. అగ్రిగేట్ సప్లై ఎక్కువగా ఉంది, అగ్రిగేట్ డిమాండ్ తక్కువగా ఉంది. ఈ గ్యాప్ని డిఫ్లేషనరీ గ్యాప్ అంటారు. ఈ డిఫ్లేషనరీ గ్యాప్ వల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటంటే సేల్స్ తగ్గిపోతాయి, రిజర్వ్స్ ఇంక్రీజ్ అవుతాయి, ప్రొడక్షన్ తగ్గిపోతుంది, అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇటువంటి పొజిషన్ని డిఫ్లేషనరీ గ్యాప్ అంటాం. కన్క్లూషన్ ఏంటంటే అగ్రిగేట్ డిమాండ్ తగ్గిన కారణంగా ప్రొడక్షన్ తగ్గి, ఇన్కమ్ తగ్గి, ఎంప్లాయ్మెంట్ తగ్గి, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, ఎకానమీ రెసిషన్లోకి వెళ్ళిపోతుంది. దీన్నే డిఫ్లేషనరీ గ్యాప్ అంటారు. కీన్స్ ఎప్పుడైతే అగ్రిగేట్ డిమాండ్ తక్కువగా ఉందో, అగ్రిగేట్ డిమాండ్ తగ్గిన కారణంగా ప్రొడక్షన్ తగ్గి, ఇన్కమ్ తగ్గి, ఎంప్లాయ్మెంట్ తగ్గితే అవుట్పుట్ ఓక్యూ నుంచి ఓఎంకి వస్తుంది. ఓఎం లెవెల్ ఆఫ్ అవుట్పుట్ వద్ద అగ్రిగేట్ సప్లై కర్వ్, అగ్రిగేట్ డిమాండ్ కర్వ్ రెండు కూడా ఈ పాయింట్ వద్ద ఈక్వల్గా ఉండి, ఈక్విలిబ్రియంలో ఉండి ఎకానమీ అండర్ ఎంప్లాయ్మెంట్ లెవెల్లో ఎకానమీ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ డిఫ్లేషనరీ గ్యాప్ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.